వెల్కమ్ టు NNTV తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన కంప్యూటర్లను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి, స్పీకర్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. డిప్యూటీ సీఎం పార్టీకి సవాల్ విసిరిన పల్లా రాజేశ్వరరెడ్డి. జర్నలిస్టు ముసుగులో ఉన్న వారిని బట్టలు తీసి కొడతాం, అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆగ్రహం. ఎల్లారెడ్డి పట్టణంలో శనివారం మధ్యాహ్నం ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తలకు తీవ్ర గాయం తగిలింది. స్థానికులు వెంటనే అతన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ద్విచక్ర వాహనం పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు వారు తెలిపారు. కాగా గాయాల పాలైన వ్యక్తి ఎల్లారెడ్డి పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన సాయిలు 70 సంవత్సరాల వారని తెలిపారు. బండి కలిగిందట ఎట్లయిందే మరి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామంలో కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యాబోధన సెంటర్ను డీఈఓ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఉన్నత విద్య కోసం కంప్యూటర్ విద్య ఎంతో అవసరమని ఆయన అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పేటటువంటి పాఠాలను శ్రద్ధగా చదువుకొని ఉన్నత లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశం, సెక్టర్ ఆఫీసర్ వేణుశర్మ, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణ, సంఖ్య మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి, నాతో పాటు మండల విద్యాశాఖ అధికారి అలాగే మా క్వాలిటీ కోఆర్డినేటర్ వేణు గారు, అలాగే పాఠశాల హెడ్ మాస్టరు, కాంప్లెక్స్ హెచ్ఎంస్ అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి అంటే గతంలో 6 జిల్లాల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ FLN అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఇదేంటంటే దీని ముఖ్య ఉద్దేశం 3, 4, 5 తరగతి పిల్లల్లో ఎవరైతే స్లో లర్నర్స్ ఉంటారో వారి కోసం అని చెప్పేసి ఈ హెడ్ ఫోన్స్ ద్వారా 8 స్టెప్ ఫౌండేషన్ అనే వారి సహకారంతో మొత్తం రాష్ట్రంలో ఈరోజు మిగతా 27 జిల్లాల్లో అంటే టోటల్ 33 డిస్ట్రిక్ట్లో ఈరోజు లాంచ్ చేయబోతున్నాం. సో అందువల్ల ఎక్కడైతే హై స్కూల్ ఉందో హై స్కూల్ ప్రిమిసెస్లోనే ప్రైమరీ స్కూల్ కూడా ఉండాలి. అటువంటి వాటికి హై స్కూల్లో ఒక 5 కంప్యూటర్లు లేదా 10 కంప్యూటర్లు ఆ విధంగా అరేంజ్ చేసుకొని వాటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి ఈ హెడ్ ఫోన్స్ ద్వారా పిల్లలకి వాళ్ళు కఠిన పదాలు అంటే స్లో లెర్నర్స్కి వాళ్ళ మేధస్సును బట్టి వాళ్ళ స్టాండర్డ్ని బట్టి దాంట్లో ఆన్లైన్లో ఉంది, మనకు వెబ్సైట్ ఉంది, దాంట్లోకి వెళ్ళినప్పుడు పదాలు వస్తాయి. వాటిని పిల్లలు చదువుతూ ఉండాలి. వాళ్ళ స్టాండర్డ్ని బట్టి కఠిన పదాలు చదువుతూ ఉంటే ఇంకా కఠిన పదాలు వస్తుంటాయి. సో ఆ విధంగా మ్యాథ్స్ ఉంటుంది, అలాగే లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇది పిల్లలకు మంచి అవకాశము. పిల్లలు కూడా దీని ద్వారా కంప్యూటర్ ద్వారా హెడ్ ఫోన్ ద్వారా చెవులకు పెట్టుకొని వినడము, దాని ద్వారా వాళ్ళు కూడా ధ్వని పదాలు గుర్తించడం, చెప్పడం అలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఇది మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పేసి ఉద్దేశంతో ఇంతకుముందు కర్ణాటక, ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది. మంచి రెస్పాన్స్ ఉందని చెప్పేసి మన దగ్గర కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద 6 జిల్లాల్లో పెట్టడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, మేడ్చల్ అట్లా ఈ విధంగా కొన్ని 6 జిల్లాలు పెట్టారు. సో అదేవిధంగా మిగతా జిల్లాలు కూడా ఇవాళ మేము లాంచ్ చేస్తున్నాం. ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఉంది కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ సమాచారాన్ని అందించి పిల్లలకి మంచి రెస్పాన్స్, ఎందుకంటే పిల్లలు కూడా ఈ కంప్యూటర్ నాలెడ్జ్ వస్తుందనే ఉద్దేశంతో రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఇక ముందు కూడా ఈ రెస్పాన్స్ చూసి ఈ సంవత్సరం ఎండింగ్ 24th ఏప్రిల్ లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి నెక్స్ట్ జూన్లో అన్ని పాఠశాలలో కూడా పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. థ్యాంక్ యూ.
సరే ఫోన్ యూజర్ నేమ్ పెన్ నెంబర్ ఐడియా ఉందా అమ్మా? సరే పెన్ నెంబర్ సార్ లేకపోతే యూజర్ అదే మీరు అప్పుడు ప్రాబ్లం ఇచ్చింది ఏం కాదని చెప్పండి. 213 బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. శనివారం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో హరీష్ రావు, తలసాని, మాధవరం కృష్ణారావు, సబితారెడ్డి, సుధీర్ రెడ్డి, వివేకానంద ఆయనను కలిశారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అన్యాయమని వారు పేర్కొన్నారు. స్పీకర్ను ఏకవచనంతో పిలవలేదని, సభా సంప్రదాయాలను ఆయన ఉల్లంఘించలేదని వారు తెలిపారు. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో విరుచుకుపడ్డారు. సంపద సృష్టిస్తాం, ప్రజలకు పంచుతామని ప్రగల్భాలు పలికారు. 15 నెలల పాలనలో ఊదు కాలింది లేదు, పీరు లేచింది లేదు. 1.50 లక్షల రూపాయల కోట్లు అప్పు తెచ్చినట్లు ప్రభుత్వమే అధికారికంగా ఒప్పుకుంది. రుణమాఫీ, రైతు భరోసా, సాగునీళ్లు, పంటల కొనుగోళ్లు ఏవీ లేవు. కాంగ్రెస్ పాలన దేశ రాజకీయ చరిత్రలోనే మాయన మచ్చ అని పేర్కొన్నారు. తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గర పడుతోందని, అందుకే డీఎంకే పార్టీ ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. త్రిభాషా పాలసీ కొత్తదేం కాదని, దేశంలో ఎక్కడా హిందీ భాషను రుద్దడం లేదని స్పష్టం చేశారు. తమిళ భాష అభివృద్ధికి స్టాలిన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. జీ లిమిటేషన్ పైన డీఎంకే తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ప్రభుత్వంపై అసెంబ్లీలో మండిపడ్డారు. రుణమాఫీని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. భట్టి గారికి సవాలు చేస్తున్న నా నియోజకవర్గంలో ఉన్న 127 గ్రామాల్లో ఏదైనా ఒక ఊరికి వెళదాం, అక్కడ 100% రుణమాఫీ చేసినట్లు మీరు నిరూపిస్తే నా ముక్కు నేలకు రాసి పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అహంకారంతో వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఆర్థిక శాఖ మంత్రి గారికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం. వారు చేసిన ఈ మండలంలో లేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో 20,000 చేసినాం, 25,000 చేసినాం అని చెప్పేసి అన్నారు కదా. మా జనగామ నియోజకవర్గంలో 127 గ్రామాలు ఉన్నాయి. 127 గ్రామాలలో ఏ గ్రామానికైనా ఒక గ్రామానికి రండి. ఆ గ్రామంలో 100% చేసినని చెప్పేసి అంటే నేను అప్పుడే ముక్కు నేల మీద రాస్తా, నేను రిజైన్ కూడా చేస్తా అని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. కొందరు పెయిడ్ ఆర్టిస్టులు జర్నలిస్టుల ముసుగులో ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. అసలైన జర్నలిస్టులు ఎవరో గుర్తించాలి. జర్నలిస్ట్ సంఘాలు వారి లిస్టును మాకు ఇవ్వాలి. ఆ జాబితాలో లేని వారిని క్రిమినల్స్ కింద చూస్తాం, బట్టలు కూడా తీసి కొడతాం. నాకు చీము నెత్తురు ఉంది, అన్నింటినీ ఓర్చుకోలేను. చట్ట ప్రకారమే వారిని శిక్షిస్తాం. దీనిపై ఓ చట్టం కూడా తెస్తాం అని అసెంబ్లీలో స్పష్టం చేశారు. అందుకే అధ్యక్ష, తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి. దీని మీద చర్చ జరగాలి. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా. నేను తమాషా చేయొద్దు. నేను కూడా మనిషిని, నాకు చీము నెత్తురుంది. అన్నిటికీ బరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అని ఏమన్నా ఏషాలు ఏదలుచుకోరాం. అన్ని చట్టపరంగానే చేస్తా. చట్టాన్ని పరిధి నేను దాటను. ప్రతిదానికి ఒక శిక్ష, ఒక విధానం ఉంది. ఏది కూడా పరిధి దాటను, ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని. చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి. జర్నలిస్టులకు కూడా నా సూచన, ఎవరు జర్నలిస్ట్
మాజీ సీఎం కేసీఆర్ పై తాను చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో నిరసన చేపట్టడంపై సీఎం రేవంత్ అసెంబ్లీలో మాట్లాడారు. బీఆర్ఎస్ ఒకప్పుడు అధికారంలో ఉండే తర్వాత ప్రతిపక్షానికి పడిపోయిందని, అనంతరం 8 ఎంపీ సీట్లు కోల్పోయి గుండు సున్నాకు పడిపోయి మార్చికి వెళ్లిందని అన్నానని తెలిపారు. నేను మాట్లాడింది తప్ప, కానీ తాను కేసీఆర్ ను అన్నట్లు హరీష్ కేటీఆర్ చిత్రీకరిస్తున్నారు. అలాంటి స్వభావం నాది కాదు అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఈరోజు మార్చిలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. దాన్ని ఒక వ్యక్తిని అన్నట్టుగానో, పెద్ద ఆయన్ని చంద్రశేఖరరావు గారు నేను అన్నట్టుగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చిత్రీకరిస్తున్నారు అధ్యక్ష. అంత కుత్సిత స్వభావం నాకు లేదు అధ్యక్ష. పదే పదే తాను ఢిల్లీకి వెళుతున్నానంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా చెబుతున్న ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా ప్రధాని పెద్దన్న లాంటి వారే. కేంద్రం తీసుకునే నిర్ణయాలు రాష్ట్రాలపై ప్రభావం చూపుతాయి. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ఇందులో రాజకీయం ఉంది. ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళతా, ప్రతి కేంద్ర మంత్రి వద్దకు వెళ్లి నిధులు తీసుకొస్తా అని తెలిపారు. 32 సార్లు పోయిన అధ్యక్ష ఢిల్లీకి, ఒక్కసారి కాదు. భవిష్యత్తులో ఇంకా 300 సార్లు అయినా పోతాం అధ్యక్ష. ఈ 15 నెలల్లో నేను 32 సార్లు ఢిల్లీకి పోయినా. 32 సార్లలో 3 సార్లు ప్రధానమంత్రిని కలిసిన, మిగతా అందరు కేంద్ర మంత్రులను కలిసిన, ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డితో సహా, బండి సంజయ్తో సహా ప్రతి ఒక్కరిని కేంద్ర మంత్రులను కలిసినాం. అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు, రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలను వీళ్ళు మర్చిపోతే అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉండాల్సిన, కొనసాగించాల్సిన సత్సంబంధాలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు, కేంద్రం రాష్ట్ర పరిధిలో ఇద్దరిలో కలిసి ఉండే అంశాల ప్రాతిపదికన నిర్ణయాలు జరుగుతాయి అధ్యక్ష. అనుమతులు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి, దానికి సంబంధించిన విషయాలను మనం కేంద్రానికి విడమర్చి చెప్పాలి. ఈరోజు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఢిల్లీకి ఢిల్లీకి పోయినా, కలిసిన నరేంద్ర మోడీ గారిని, దేశ ప్రధానమంత్రి. ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించే సంస్కృతి నాకున్నది, మీకు లేకపోవచ్చు. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న యుఎస్ వ్యోమగాములు సునీత విలియమ్స్ విల్మోర్ను తీసుకొచ్చేందుకు ఫాల్కన్ 9 నింగిలోకి తీసుకెళ్లింది. ఎలాన్ మాస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ కెనడీ స్పేస్ సెంటర్ నుంచి తెల్లవారుజామున 4:30 విజయవంతంగా ప్రయోగం చేపట్టింది. ఫాల్కన్ 9లో 4 వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లారు. 9 నెలలుగా అక్కడే ఉండిపోయిన సునీత వెల్మోర్ వారితో కలిసి మరికొద్ది రోజుల్లో భూమిపైకి రానున్నారు. Ignition and liftoff. Go SpaceX, go NASA Crew 10. Copy 1 Alpha. And liftoff of Crew 10 now Vehicle soaring to the pitching International downrange. Space Station. 1.7 million pounds of thrust now propelling Falcon 9 and సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలంటూ శనివారం బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో కలిసి గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తో పాటు తెలంగాణ ఉద్యమకారులను రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యమాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ఉద్యమకారులను అవమానపరుస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మూల విజయారెడ్డి, గాదం విజయ, బాదే అంజలీదేవి, పాముకుంట్ల భాస్కర్, బొడ్డు రవీందర్, పెంట రాజేష్, నూత తిరుపతి, గోపు ఐలయ్యతో పాటు అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పైన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచితమైనటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు వారి మాటలు, వారి వ్యాఖ్యానాలు మమ్మల్ని, ఈ ప్రాంత ఉద్యమకారులను, ప్రజలను రెచ్చగొట్టేటువంటి విధంగా ఉన్నది. ఈ విధానం మూలాన శాంతి భద్రతలు ఆటంకం కలగడానికి అవకాశం ఉన్నది. మరి మమ్మల్ని రెచ్చగొట్టాలనే విధానంతో మరి రేవంత్ రెడ్డి చూస్తున్నారా? అయినా మేము రక్తపు చుక్క నేలకు రాలకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చేపట్టినటువంటి వాళ్ళం. ఇవాళ అందుకే మేము చట్టపరంగా రేవంత్ రెడ్డి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, మేము వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. రాబోయేటువంటి కాలంలో ఇటువంటి వ్యాఖ్యానాలు చేయొద్దని కూడా మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హితవు చెప్తా ఉన్నాం.
పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన మెరుగు కుమార్ ప్రమాదానికి గురై మృతి చెందడం చాలా బాధాకరమని, మట్టి దందాకు ఓ నిండు ప్రాణం బలైందని రామగుండకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి ఆరోపించారు. ఈ మేరకు సంఘటన స్థలం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. మృతుడి కుటుంబానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మట్టి దందాన్ని ఇప్పటికైనా పూర్తిగా బంద్ చేపించాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి రాకముందు పోలీసులు అత్యుత్సాహం చూపించి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. మట్టి దందా పట్ల తాను గత వారమే నిరసన చేపట్టి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరించడం వల్లే ఈ రోజు ఒక నిండు ప్రాణం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. కుమార్ గౌడ్ గారు మట్టి లారీలు బూడిద లారీల సంగతి మనకు తెలిసిందే. అక్రమంగా మట్టి తోలుకపోతా ఉన్నారు. అక్రమంగా తోలుకపోయే క్రమంలో జల్దీ తోలుకపోయి మొత్తం దోసుకపోయేటోడు దొంగోడు ఎట్లా పోతాడో అట్లనే లారీలు నడుస్తూ ఉండి ఇవాళ ఇక్కడ అతిపెద్ద ప్రమాదం జరిగి ఆ యొక్క యువకుని ప్రాణాలు పోవడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ అన్ని రకాల పార్టీ సోదరులందరూ కూడా ఉన్నారు. వారందరూ ప్లస్ గ్రామస్తులు మండలానికి సంబంధించిన అందరి ఆధ్వర్యంలో ఇవాళ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి బీఆర్ఎస్ పక్షాన కూడా మద్దతు తెలుపుతూ ఆ కుటుంబానికి సానుభూతి తెలుపుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ఆర్థికంగా న్యాయం జరగాలి, చట్టపరంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ మట్టి కాంట్రాక్టర్ మీద కూడా ఆ దొంగ దోపిడీని కూడా అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ బాధితునికి ఇప్పటికే మా సోదరులు చెప్పిన విధంగా ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. సింగరేణికి ప్రభావిత రామగిరి మండలం లద్నాపూర్ R&R కాలనీలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగిరి మండలంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ 2 లద్నాపూర్, రాజాపూర్ గ్రామాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ లద్నాపూర్ గ్రామంలో ఉన్న ఇండ్ల కింద ఉన్న 88 ఎకరాల భూమిని సైతం తప్పనిసరిగా సింగరేణికి అప్పగించాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. లద్నాపూర్ గ్రామ R&R కాలనీ వద్ద అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రోడ్డు మళ్లింపు, నీటి పారుదల శాఖ కాల్వల మళ్లింపు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను సంబంధిత శాఖ అధికారులు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మంతని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, సింగరేణి రామగుండం 3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర్ రావు, ఈఈ R&B భావ్ సింగ్, రామగిరి తహసీల్దార్ సుమాన, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు RG2 డివిజన్ IFTU ముఖ్యుల సమావేశం జరిగింది. యూనియన్ ఉపాధ్యక్షుడు బి అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణ మాట్లాడుతూ సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ కాంట్రాక్ట్ పద్ధతులు తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సింగరేణిలో అమల్లో ఉన్న పాత సాంప్రదాయాన్ని కొనసాగించండి. సింగరేణిలో అనేక దశాబ్దాల నుండి మెడికల్ డిపార్ట్మెంట్ను సింగరేణి కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక డిస్పెన్సరీస్, ఏరియా హాస్పిటల్ ఆరుభావం జరిగే దశాబ్దాలు గడుస్తోంది. ఒక ముఖ్యమైన విభాగాలకు మీరు ప్రతిపాదించిన కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవడం ఏ విధంగా సరైనటువంటిది అని ప్రశ్నించారు. చాలా కాలం నుంచి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతుల్లో వివిధ విభాగాల్లో మనం మ్యాన్ పవర్తో పనులు చేసుకుంటున్నాం. కానీ ఇవాళ తాజాగా తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఈ 2 స్థాయిల అధికారులకు ఇవాళ అవుట్సోర్సింగ్లో కాంట్రాక్ట్ సిస్టంలో తీసుకోవాలని చెప్పి సింగరేణి కంపెనీ చైర్మన్ అయినటువంటి బలరాం నాయక్ గారు ప్రకటిస్తున్నట్టు తెలిసింది. ఈ విధానం సరైనటువంటిది కాదు. ఎందుకంటే అనేక దశాబ్దాల తరబడి మనం సింగరేణిలో ఒక పద్ధతిని, ఒక సాంప్రదాయాన్ని మనం అనుసరిస్తున్నాం. మన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి సీనియారిటీని బట్టి లేదా వాళ్ళు అనుసరించేటువంటి పద్ధతుల్ని బట్టి మన సింగరేణి వైద్యుల్లోనే ఒకరిని ఎంపిక చేసి CMOగా పదవి కల్పించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అది కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుంది. అట్లే SNPC సెక్యూరిటీ విభాగానికి కూడా మన సింగరేణి అధికారులు మాత్రమే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నారు. కానీ ఈ మధ్యలో ఇవి రెండింటిని కూడా తీసేస్తాం, మేము కాంట్రాక్ట్ పద్ధతిలో మేము పడితేమంటే మాత్రం ఇది మేము ఒప్పుకోము.
ఈ విధానాన్ని బలరాం నాయక్ సార్ గారు పునర్ ఆలోచించాలి. ఈ నిర్ణయం మన సింగరేణి కంపెనీకి ఏ విధంగా కూడా లాభదాయకమైనటువంటిది కాదు. ఇప్పటికే కంపెనీలో అన్ని విభాగాలు అవుట్సోర్సింగ్లకు పోయాయి. ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆలయ ఫౌండేషన్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్చి చివరి వారంలో ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మహాత్మా జ్యోతిరావు పులే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆలయ ఫౌండేషన్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. అంబేద్కర్ జన్మస్థలమైన ఎండూరు జిల్లా మౌ పట్టణంలోని అంబేద్కర్ ఇంట్లో అంబేద్కర్ అస్థికల వద్ద కంకణ దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలై 2024 నవంబర్ 26కు 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో నవంబర్ 26, 2024న ప్రారంభమైన పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని చేపట్టేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి దళిత బహుజన సంఘాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. కలిసి వచ్చే దళిత బహుజన అణగారిన వర్గాలతో పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అన్ని వర్గాల వారు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన జన్మస్థలాన్ని సందర్శించడం నిజంగానే మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ జాతిలో పుట్టినందుకు, ఈ జాతి గౌరవాన్ని పెంచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావి తరాలకు బాటలుగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతమైన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాబోయే తరాలకు వారి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలనేది ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఎప్పుడూ డిమాండ్ చేస్తూ ఉంది. వారి చరిత్రను, భావి తరాలను ఏదైతే సంపద ఉన్నదో ప్రకృతి తెచ్చే సంపదను కాకుండా చదివే సంపదగా ముందుకు పోయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావి తరాలకు మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు చదువుకునే అవకాశాన్ని కల్పించిన మహోన్నతుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలా చాతుర్వర్ణంలో స్త్రీకి బయటికి పోయే హక్కు కూడా లేకుంటున్న ఈ సమాజం ఈరోజు రిజర్వేషన్ ప్రక్రియంగా ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేసే హక్కును కల్పించిన మహోన్నతుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలా పురుషునితో పాటు స్త్రీని కూడా సమాన హక్కు ఇచ్చి ఉద్యోగపరంగా కానీ, మరి పాలన పరంగా కానీ, మరి పారిశ్రామిక విధానంలో కానీ సగభాగాన్ని ఇచ్చిన మరి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. తల్లిదండ్రులు జన్మనిస్తే మరో జన్మనిచ్చి ఈ దేశాన్ని పాలించే హక్కు ఇచ్చిన మహానాయకుడు, మహాత్ముడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వారి చరిత్రను భావి తరాలకు, భావి విషయాలకు అందరికీ బోధించాలి. అందుకే అన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బోధించు, సమీకరించు, పోరాడనే ఈ మూడు వాక్యాలతోని, 3 నినాదాలతోని ఈ దేశంలో అన్ని రాష్ట్రాలను, దేశాన్ని పాలించే దిశగా బహుజనులు, దళితులు ముందుకు తీసుకుపోవాలనేదే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. మరి ఈ యొక్క ఇంత పెద్ద వారి యొక్క జ్ఞాపకార్థానికి కేవలం గతంలో ఉన్న పాలకులు 75 సంవత్సరాల ముందు పాలించిన పాలకులు ఎవరు కూడా చేయని విధానాన్ని ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ బిడ్డగా రిజర్వేషన్ తీసుకొని చదివి కలెక్టర్ అయి ఇండోర్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న మరి వరికిపల్ల నారహరి ఐఏఎస్ గారు మరి వారి చొరవతోని ఈ నిర్మాణాన్ని చేపట్టి మరి దక్షిణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మరి కేరళ నుంచి వచ్చిన మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఒక బాటగా వేసి వారి యొక్క విధానాన్ని, వారి యొక్క జీవిత గాథాన్ని ఎట్లయితే నేను ఎదిగానో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మరి ఇంతకంటే బాగా దీనస్థితిలో ఉండి ఎన్నో కష్టాలను అడిగి ఎన్నో విధానాలను ఆలోచించి మరి ఈ స్థాయికి రావడం, భారతదేశానికి దిగ్గజగా మారి భారత ప్రభుత్వానికి దేశాన్ని నడిపించే రాజ్యాంగాన్ని అందించిన మహానాయకుడు అని ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మరి దీన్ని భుజాన వేసుకొని దక్షిణాది రాష్ట్రాలలో మరి ఇదే పనిగా ప్రచారంలో ఉంది. దాంట్లో భాగంగానే మరి ఈ యొక్క సందర్శన కూడా అని చెప్తూ ఈ సందర్శించిన మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన మావు పట్టణాన్ని మరి ఇటు కంటోన్మెంట్ను కానీ వారు పనిచేసిన తండ్రి గారు పనిచేసిన మరి సత్వాల్ రామ్జీ గారు చేసిన మరి ప్రదేశాలను కూడా చూసి మరి ఈ విధానాన్ని మావుమట్టి కార్యక్రమాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మరి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆల్ ఇండియా అంబేద్కర్ తరఫున. మరి దీన్ని రాబోయే తరం కూడా ఒక ఆహ్వానంగా తీసుకొని
మరి వారు కూడా వృత్తిలోకి రావాలని బాగా చదువుకొని మరి వృత్తిలోకి వచ్చి ఈ దేశానికి ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు మీ యొక్క సహాయ సహకారాలు అందించాలనేది మరి అంబేద్కర్ గారి ఆలోచన. వారి ఖచ్చితంగా స్మరిస్తూ ముందుకు పోతారని దాన్నే అంబేద్కర్ ఆశయంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. దీనికి అందరూ మరి ఒక యజ్ఞంగా తీసుకోవాలని కోరుతూ జై భీమ్లు, జై అంబేద్కర్, జై భీమ్, జై భీమ్. ఈరోజు ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మస్థలమైన మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా మౌ పట్టణాన్ని సందర్శించడం జరిగింది. ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వారి తండ్రైనటువంటి రామ్జీ సక్పాల్ గారు, భీమ్బాయ్ అంబేద్కర్ గారు ఇదే ప్రాంతంలో నివాసం ఉండి ఆ రోజు మిలిటరీలో సుబేదార్గా మౌ కంటోన్మెంట్లో మిలిటరీలో సుబేదార్గా పనిచేసినటువంటి రామ్జీ సక్పాల్ గారికి, భీమ్బాయ్ అంబేద్కర్ గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 14వ సంతానంగా ఈ ప్రాంతంలోనే జన్మించడం జరిగింది. మరి ఇది చాలా కాలము నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రదేశంగా ఉండే, మరి ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోకపోతే మరి గౌరవ కలెక్టర్ గారు, ఇండోర్ కలెక్టర్గా పరికిపాల నరహరి సారు తాను తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా వసంతనగర్కు సంబంధించినటువంటి ముద్దుబిడ్డ. మరి తాను ఇండోర్ జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు అప్పుడు దీనికి ఒక 20 కోట్ల రూపాయలు పెట్టేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం చాలా కృషి చేశారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా దీని ప్రారంభోత్సవానికి కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని పిలిచి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఇంతటి గొప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నివసించినటువంటి ప్రదేశాన్ని చూడడము మేము అదృష్టంగా భావిస్తూ, మరి భవిష్యత్ తరాల వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే తన జాతి కోసము, అదేవిధంగా ఈ అణగారిన వర్గాల కోసము, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కోసము సేవ చేసి తను, తన భార్య, పిల్లలు, తన కుటుంబం కూడా త్యాగం చేసినటువంటి ప్రాంతం ఇది. మరి ఈ ప్రాంతానికి మేము రావడం గొప్పవరంగా భావిస్తూ, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కలలుగన్న సమాజం కోసము సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా దళిత ప్రజలు, ప్రధానంగా బహుజన ప్రజలు రాజ్యాధికారం కోసము నిలవాలన్నటువంటి గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పక్షాన చేస్తున్నాము. అందులో భాగంగానే ఇక్కడ ఈ ప్రాంతాన్ని నిర్వహించడం జరిగింది. గతంలో కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఈ ప్రాంతం నుండి మట్టి తీసుకొని వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మౌమట్టి కార్యక్రమాన్ని నిర్వహించి చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మళ్ళీ కూడా మౌమట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నిటి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ తిరిగినటువంటి పరిసర ప్రాంతాలన్నిటి కూడా చూడడం జరిగింది. మరి మేము భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమానికి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళతో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళతో పాటు, అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్, జై భారత్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన కంప్యూటర్లను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి, స్పీకర్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. డిప్యూటీ సీఎం పార్టీకి సవాల్ విసిరిన పల్లా రాజేశ్వర్ రెడ్డి. జర్నలిస్టు ముసుగులో ఉన్న వారిని బట్టలు తీసి కొడతాం, అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆగ్రహం.
ఇవే ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.